కొట్టుకోండి. బండి మళ్ళీ గాలి తగ్గిందండి, మళ్ళీ తగ్గింది గాలి బండి. చల్ల గాలి పంపు ఉందేమో అడుక్కొస్తాను. ఇప్పుడు తెచ్చేస్తాను పెదవా, ఇప్పుడు తెచ్చేస్తాను. దాని ఓయ్ గాలి పంపు తెచ్చాను రా. అంత మాల తగ్గుతుంది ప్యాచ్, మరి షూ మార్చాల. పెద్ద మీదకి ఒక పిల్లలు చేశారా టిఫిను? పెట్టి హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. అందరూ కూడా ఇప్పుడు బాగోలండి, బాగున్నట్లు మేము కూడా ఉండాలి. అదేవిధంగా రాత్రి పెట్టాం కదండి వీడియో, నిన్న మా చెల్లిది నిశ్చితార్థమైంది. ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అలాగే విషయం చెప్పండి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఆ దేవుని ఆశీర్వాదాలు, మీ ఆశీర్వాదాలు అది కలిగించండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే టిఫిన్ అండి, మా టిఫిన్ అయితే ఇడ్లీ తింటున్నాం. పిల్లలకైతే తినిపించేసామండి. మేమైతే ఇలా తినిపించుకునేది మాకు మేము తినలేక కాదు ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్యన ఏమైనా మనస్పర్ధలు ఉన్నా సరే ఇలా ప్రేమ చూపించుకోవడం వల్ల తొలిగితే అన్న ఉద్దేశంతో మేము ఇలా తినిపించుకుంటున్నాము. ఏమన్నా ఎప్పుడన్నా కోపడినా ఏదన్నా చేసినా ఇలా ఒకళ్ళు కూల్ చేసుకుంటుంటాం. ఎందుకంటే భార్య భర్తలు అన్నాక ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం ఫ్రెండ్స్. మనం ఒకరికొకరికి సాయం చేసుకుంటే ఆ మనస్పర్ధలు కూడా తొలుగుతాయి అనే మా ఉద్దేశం ఫ్రెండ్స్. మనకు టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడల్లా రోజులు ప్రేమగా మాట్లాడుకుంటా బాధ్యతగా ఒకరి ఇబ్బందులు ఒకరు చెప్పుకుంటా ఉంటే మనకి కొద్దిగా ఉన్న కోపాలు లేదంటే కోపం వచ్చి కోపడినప్పుడైనా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్. ఏమన్నా బాధ ఉన్నా ఫ్రీగా చెప్పుకోగలదు ఇద్దరం కూడా. మా ఇద్దరి మధ్యలోనైతే ఎలాంటి దాపరికాలు అయితే ఉండవండి. నేను ప్రతి విషయం కూడా తనకు చెప్తాను, తను కూడా నాకు అలాగే చెప్పుద్ది. మేము ఎప్పుడన్నా మళ్ళీ ఏదన్నా కోపడి గొడవ పడినా మళ్ళీ మేము కలిసిపోతామండి. మా కోపం మా గొడవ ఎంతసేపు ఉండదండి.
ఎందుకంటే కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానండి ఇలా తినడం, కానీ ఎక్కువ ప్రేమ అది మధ్యలో మనకి మనం చూపించేటప్పుడే కదా ఫ్రెండ్స్ మనకు తెలిసేది. మనం అయితే దాచుకుని మన ప్రేమ మనం చూపించకుండా మన మనసులో అనుకున్నప్పుడు ఎదటోళ్ళకి అర్థం కాదు. కాబట్టి మేము మా పెళ్ళైన కాడి నుండి మేము ఇలా తింటుంటాం, తప్పుగా అయితే అనుకోకుండా. ఇంకో మాట చెప్పాలంటే మేము వీడియోలు చేస్తాం మొదలెట్టాక భోజనం చేసేటప్పుడు తక్కువగా చూపిస్తున్నామండి. ఏదన్నా అనుకుంటారన్న ఉద్దేశంతో తక్కువగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళకి ఇష్టంగా ఉండి చేసుకుంటాం అయితే నా ఉద్దేశంలో అయితే తప్పు కాదు ఫ్రెండ్స్. అంటే ఇలా మమ్మల్ని చూసి కూడా కొంతమంది మనసులోనే ప్రేమించేవాడు అంటారండి. వాళ్ళు కూడా భార్య భర్తలు పైకి చూపించుకుంటారు అన్నదే మా ఉద్దేశం అండి. ఇది వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఉంటాయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.